ఇస్రో మరొక అచీవ్మెంట్ ని సాధించింది. రీసెంట్ గా జనవరి 29న ఇస్రో శ్రీహరికోట నుండి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా NVS-02 అనే నావిక్ శాటిలైట్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. ఇది ఇస్రోకు 100వ మిషన్. మొదటిసారి 1979 ఆగస్టు 10న ఇస్రో శ్రీహరికోట నుండి తొలి రాకెట్ ని ప్రయోగించింది. 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 100వ ప్రయోగాన్ని కూడా ఇస్రో విజయవంతం చేసింది. ప్రపంచంలోనే ఎక్కువ సక్సెస్ రేట్ ని కలిగిన స్పేస్ ఆర్గనైజేషన్ మన ఇస్రోనే. ఇప్పటి వరకు 100 మిషన్స్ ని కంప్లీట్ చేస్తే అందులో ఫెయిల్ అయినవి కేవలం 9 మాత్రమే. అంటే 91% సక్సెస్ రేట్ తో స్పేస్ రంగంలో దూసుకుపోతుంది మన ఇస్రో, అది కూడా తక్కువ ఖర్చుతో. ఇప్పుడు ఇస్రో పంపించిన శాటిలైట్ నావిక్ లో ఒక భాగం, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఇది ఇండియా సొంతంగా డెవలప్ చేస్తున్న శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్. దీన్నే ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. క్లియర్ గా చెప్పాలంటే ఇండియా ఓన్ గా డెవలప్ చేసుకున్న GPS వ్యవస్థ. ఇది దేశీయంగా డెవలప్ చేసిన అటామిక్ క్లాక్ ద్వారా పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఇండియాకు సొంతంగా నావిగేషన్ సిస్టమ్ లేదు. ఆర్మీలో దీని అవసరం చాలా ఉంది. ఇండియాలో GPS కోసం అమెరికాపై, ఆర్మీలో నావిగేషన్ కోసం రష్యాపై ఆధారపడుతున్నాం. ఫారెన్ కంట్రీస్ పై ఆధారపడకుండా మనకంటూ సొంత నావిగేషన్ వ్యవస్థ ఉండాలని సొంత టెక్నాలజీతో ఈ నావిగేషన్ ని ఇస్రో డెవలప్ చేస్తోంది. ఇప్పుడు పంపిన శాటిలైట్ మన ఇండియాలోని 1500 కిలోమీటర్ల రేంజ్ లో నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. ఇది 10 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. దీని సహాయంతో మన దేశంలోని విమానాలు, నౌకా మార్గాలు, దాంతో పాటు ఆర్మీకి అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుని వాటి పొజిషన్ తో సహా ట్రాక్ చేయవచ్చు. ఇప్పటి వరకు పెద్ద డివైస్లలో మాత్రమే ఈ నావిక్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకునే ఫెసిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రయోగంతో చిన్న డివైస్లు కూడా ఈ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోగలుగుతాయి. మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ లలో కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది.